12వ వాక్యం. ఇర్మీయా గ్రంథం 29:12. మీరు నాకు మొరపెట్టుదురే అని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురని నేను మీ మనవి ఆలకింతును. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు నాకు మొరపెట్టుదురు, మీరు నాకు ప్రార్థన చేతురు, నేను మీ మనవి ఆలకిస్తును అంటున్నాడు. దేవుని ప్రజలు దేవునికి మొరపెడుతూనే ఉండాలి, దేవునికి ప్రార్థన చేస్తూనే ఉండాలి, దేవుడు వారి యొక్క మనవిని ఆలకిస్తూనే ఉండాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని సన్నిధిలో మనం మొరపెడతాం, ప్రార్థన చేస్తాం, మన మనవిని దేవుడు ఆలకిస్తూనే ఉంటాడు. కాబట్టి అందుకని మనం అందరం కూడా భయభక్తులుగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఆలకించే దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయన చెవులున్నవాడు, వినగలిగినవాడు. ఎందుకంటే ఆయన జీవము లేనటువంటి ఒక రూపం అయితే వినలేడు, కానీ జీవమున్న దేవుడు కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పేదాన్ని ఆయన ఆలకిస్తూనే ఉంటాడు. కాబట్టి అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, మనం రోజు భయభక్తులుగా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దేవుడు ఆ ప్రార్థన వ్యర్థమైతే కానీ ఖచ్చితంగా ఆ ప్రార్థనని ఒక దినాన ఫలింప చేస్తాడు. కాబట్టి అందుకని మనం ప్రార్థన చేసే విషయంలో ఆఫ్ చేయకూడదు. ప్రార్థన అనేది ఎప్పుడు కూడా ఆపకూడదు. ప్రార్థన చేస్తూనే రావాలి. పరిస్థితి ఏదైనా, స్థితిగతులు ఏమైనా, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా ప్రార్థన అనేది మాత్రము కంటిన్యూగా చేయాలి. ఎప్పుడైతే ప్రార్థన కంటిన్యూగా మనం చేస్తూ ఉంటామో దేవుడు అప్పుడు ఆయన ఘనకార్యములను మన పట్ల చేస్తూ వస్తాడు. అయితే ఈరోజు కొంతమంది కొన్ని పరిస్థితులను బట్టి ప్రార్థన చేయకుండా మానివేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే, స్థితిగతులు ఎలా ఉన్నా సరే, ప్రార్థన చేసే విషయంలో మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే రావాలి. ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వ్యర్థం కానివ్వడు. మనం ఒక చెట్టు వేసి నీళ్లు పోస్తూ ఉంటే కొన్నాళ్ళకి అది ఒక చెట్టుగా పెరిగి అది మనకు ఫలాలు ఇస్తుంది, భౌతికంగా మనం చేసే ఒక పనికి. అయితే అదే మనం దేవుని సన్నిధిలో జీవంగల దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన కూడా దేవుడు వ్యర్థం చేయడు. ఎందుకంటే ఆయన దావీదుతో చెప్పాడు, నీ కన్నీళ్లను నా కౌశల్లో పెట్టుకుని ఉన్నాను అని చెప్పి, నువ్వు కార్చిన కన్నీళ్లు నేను దాచిపెట్టి ఉన్నాను అని చెప్పాడు. ఎందుకంటే దేవుడు ఆయన ప్రార్థించినప్పుడల్లా కార్చిన కన్నీళ్లను కూడా దేవుడు జాగ్రత్తగా తీసిపెట్టాడు. అంటే ఇంకా మన ప్రార్థన ఎంత జాగ్రత్తగా ఆయన ఆలకిస్తున్నాడనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి అందుకని ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, మనం ప్రార్థన చేస్తూనే రావాలి, ఆయన ఆలకిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆలకించేది దేవుని పని, ప్రార్థన చేయటం మన పని. కాబట్టి ఈరోజు మన పని మనం చేస్తే చాలు, దేవుడి పని దేవుడు తప్పకుండా చేస్తాడు. కానీ మన పని సక్రమంగా మనం చేయకపోతే దేవుడి పని దేవుడు ఎలా చేస్తాడు? కాబట్టి దేవుడు అన్నాడు, మానవుడు చేయవలసిన పని మానవుడు చేయాల్సిందే. ఎందుకు చేయాలి అంటే, మానవుడు మానవుడు దేవుడి మీద ఆధారపడాలి కాబట్టి ప్రార్థన చేయాలి. దేవుడి మీద ఆధారపడకుండా అలాగే విచ్చలవిడిగా ఉంటే, ఇష్టానుసారంగా ఉంటే నశించిపోతాడు కాబట్టి, భయభక్తులు లేకుండా ఉంటే పాడైపోతాడు కాబట్టి, అందుకని దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. భయభక్తులుగా ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో నడుచుకుని ఆ విధానాన్ని మనకు పెట్టాడు. అందుకని మనము ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. రోజు చేయాలా, మళ్ళా మళ్ళా చేయాలా అని ఒక్కోసారి అంటుంటారు, ఒక్కోసారి ఇసుకుపోతుంటారు. కానీ మనం రోజు కూడా ఏం చేస్తాము, వింటాము, మన పనులను మనం చేసుకుంటాం. దానికి విసిగిపోవు కదా. ఇది ప్రార్థన కూడా విసిగిపోకుండా మనం చేస్తూనే ఉండాలి. అందుకని ఇసుక నిత్యము ప్రార్థన చేయండి అని యేసు సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి ఇసుక మనం నిత్యము ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉండాలి. కాబట్టి మనం ప్రార్థన చేస్తుండాలి, ఆయన ఆలకిస్తుండాలి. ఏ విషయాల కొరకైతే మనం ప్రార్థన చేస్తున్నామో, ఏ సమస్యల కొరకైతే మనం ప్రార్థన చేస్తున్నామో, ఏ ఇబ్బందుల కొరకైతే మనం ప్రార్థన చేస్తున్నామో, ఏ అవసరాల కొరకైతే మనం ప్రార్థన చేస్తున్నామో, ఎలాంటి సమస్యలను బట్టి మనం ప్రార్థన చేస్తున్నామో, ఎలాంటి అనారోగ్యాలను బట్టి మనం ప్రార్థన చేస్తున్నామో, ఆ విషయాలన్నింటిలో కూడా
దేవుడు ఆలకిస్తూనే వస్తాడు. ఆయన ఆలకించకుండా పోయే దేవుడు కాదు. ఆయన అన్నాడు, నాకు చెవులు మందంగా ఉన్నాయా, చేతులు కొడుచుగా ఉన్నాయా, నేను నీకు సహాయం చేయకుండా పోవటానికి, లేదా మిమ్మల్ని రక్షించకుండా పోవటానికి. మా చెవులేం మందం కాదు కదా, మా చెవులు బాగానే ఉన్నాయి. మీరు భయభక్తులతో పరిశుద్ధంగా నాకు ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తానని యెషయా గ్రంథంలో ఆయన చెప్తున్నాడు 59వ అధ్యాయం. కాబట్టి మనం భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి మనకు సహాయం చేసి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మేము ప్రార్థన చేయాలి, మీరు ఆలకించాలి. మీరు ప్రార్థన చేయండి, నేను ఆలకిస్తానని చెప్పి. కాబట్టి ప్రభువా, ప్రార్థన చేసే విషయంలో ఎప్పుడు కూడా మేము విసిగిపోకుండా, అయ్యా, మేము వేసారిపోకుండా నిత్యము 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 ఎంతో భయభక్తులు కలిగి ఆయన మేము ప్రార్థన చేయటానికి మీ కృప మాకు సహాయం చేయండి. మీ దయ మాకు సహాయం చేయండి. మీ తోడు మాకు సహాయం చేయండి. మీ నీడ మాకు సహాయం చేయగలవా. మీ సహాయం మాకు సమృద్ధిగా అనుగ్రహించండి. మీ తోడ్పాటు సమృద్ధిగా కలగచేయగలరు. నీ ఆత్మ చేత, నీ శక్తి చేత, నీ బలం చేత మమ్మల్ని నింపి బలపరిచి అభిషేకించి ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి అపవాదకరాలు లేకుండా ఈ నామములను బిడ్డలను భద్రపరిచి నేను బలపరచమని ప్రార్థిస్తున్నాను. నీ దీవెన, నీ ఆశీర్వాదాలు, నీ మేళ్ళు, నీ సంతోషం, నీ సమాధానం, నీ ఆశీర్వాదం, నీ దీవెన, నీ కృప ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. అంధకార కార్యాలను, దురాత్మ కార్యాలను, అపవాది కార్యాలను, చీకటి శక్తులను, మంత్ర శక్తులను, శాతబడి శక్తులను, చిల్లంగ శక్తులను యేసుక్రీస్తు నామములో లయపరుస్తున్నాం. అయ్యా, నీ కృప చేత, నీ కనికరం చేత, నీ ఆశీర్వాదాల చేత ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి నేను మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. దినము నేను నీ ప్రజల యొక్క ప్రయాణాల్లో, మార్గాల్లో, పనుల్లో అన్నింటిలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ఎవరి కార్యాలు ఈ నా మహిమ కొరకై మీరు జరిగించమని, ఆశీర్వదించమని, తోడుండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా నీ స్తోత్రం అయ్యా. అయ్యా, జీవాధిపతి నీ స్తోత్రం తండ్రి. అయా అయ్యా 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 నీ స్థుతులు స్థుతులు స్థుతులు. రాజా నీ స్థుతులు స్థుతులు స్తోత్రాలు. మా తండ్రి నీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీ స్తోత్రం స్తోత్రం. రాజాతి రాజా నీ స్తోత్రం స్తోత్రం. నాయకుడా నీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యజమానుడా నీ స్తోత్రం 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 స్తోత్రం. యేసు ప్రభువా నీ స్తుతులు స్తుతులు. రక్షకుడా నీ స్తుతులయ్యా. ప్రతి బిడ్డకు నువ్వు మేలు చేయి, ప్రసవించమని ప్రార్థిస్తాను. మా దేశ ప్రజలను మీరు రక్షించినైనా, దేశ నాయకులు, అధికారులను బట్టి స్తోత్రం తండ్రి. వారందరినీ మీరు రక్షించి కాపాడినైనా, అన్ని విధాలుగా మీ కృప అనుగ్రహించమని, మీ సహాయం దయచేయమని, మీ దీవెన అనుగ్రహించమని, మీ ఆశీర్వాదాలు దయచేయమని, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి అపరాధికారాలు లేకుండా నీ కృప చేత, మీ సన్నిధి కాంతి చేత, మీ ఆశీర్వాదాల చేత నింపమని ప్రార్థిస్తున్నాము. నీ బలమైన కృప, నీ బలమైన సహాయం ప్రతి కుటుంబం మీద మనం అనుగ్రహించమని, ఆశీర్వదించి తోడు నడిపించమని, సహాయం సమృద్ధిగా కలగచ్చింది. మీ ఫీజు శోధన లేకుండా మీరు కాసు కాపాడినండి. ఇప్పుడు సంఘం, నిజ సంఘం, బ్రాంచ్ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని అభివృద్ధిపరిచినండి. సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని దేవాదు సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి సంఘంలో ప్రతి దేవుని బిడ్డని మీరు ఆశీర్వదించి బలపరిచి దీవించి వద్దలు చేయమని ప్రార్థిస్తున్నాను. అధికార కార్యాలు, దురాత్మ కార్యాలు, శివుడి కార్యాలు, సుదృఢ శక్తులు, మంత్ర శక్తులు, శాతప శక్తులు, సులంగ శక్తులు మీ నామను లయపరుస్తున్నాం. మీ ఆత్మ చేత ప్రతి బిడ్డకు మేలు చేయండి. ఊరిలో జరుగుతున్న మీటింగ్స్లో రోజు 3వ రోజు మీటింగ్స్లో మీ యొక్క నామాన్ని మహిమపరచుకోండి. మీ అదుగో నీ నామం ప్రకటించబడి సహాయం చేయండి. ప్రభావిత తండ్రి వాతావరణాన్ని మీ అదుపులో ఉంచుకోండి. అనేక మంది ప్రజలను మీరు తీసుకురండి. మీ బలమైన కార్యములు మీరు జరిగించమని, మీ నామాన్ని ప్రత్యేకంగా మీ సహాయం దయచేయమని, నీ ఆత్మ చేత, నీ శక్తి చేత, నీ బలం చేత, నీ కృప చేత నింపి బలపరిచి ఆశీర్వదించి వద్దులు చేసి నడిపించి నీ నామానికి అత్యంత ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని, చిత్తం చెప్పిన సమస్తమును నెరవేర్చమని, అయ్యా నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చెల్లిస్తూ నేను యేసుక్రీస్తు నామములో నేను మా మనవులన్నీ అప్పగించుకుంటూ
ఈరోజు పుట్టినరోజు వివాహం జరుగుతున్న ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.